ఏంటిది? అన్నీ చూస్తుంది. ఏమ్మా మీరిద్దరు తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా? పెళ్ళా? మీ అబ్బాయితోనా? అంత సీన్ లేదు. అమ్మయ్యా రక్షించావు. థ్యాంక్ యూ సంధ్య. మా అబ్బాయికి ఏం తక్కువ? ఒకటా రెండా? చాలా తక్కువలున్నాయి. మీ అబ్బాయి కాబట్టి కవర్ చేసుకుంటున్నాను. అందం యావరేజ్, వయసు అబవ్ యావరేజ్, బ్రెయిన్ బిలో యావరేజ్, ఇన్కమ్ నిల్. అంటే ఏం లేదత్తయ్య, మీ అబ్బాయి ఏమో మెడికల్ రిప్రజెంటేటివ్, టై కట్టుకుని బ్యాగ్ ఒకటి పట్టుకుని ఊర్ల వెంట తిరుగుతుంటాడు. నేనేమో రాత్రి పగలు కంప్యూటర్ కంటుకుపోయినా 3-4 వేల కంటే ఎక్కువ జీతం రాదు. మా ఇద్దరికి వచ్చే 10,000 జీతంతో ఈ రోజుల్లో కాపురం ఎలా చేస్తాం? ఓ పని చెయ్యి, నువ్వు ఏ మినిస్టర్నో గుండానో పెళ్లి చేసుకో, నేనెవరో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఇలా ఉప్మా వండించుకుని హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తాను. బీ సీరియస్ వచ్చా. మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఓ ఫార్మసీ పెడదాం, ఆ తర్వాతే పెళ్లి. ఏ పెళ్లి చేసుకున్నాక పెట్టచ్చుగా ఫార్మసీ? మీ మగాళ్ళ సంగతి నాకు తెలీదా? పెళ్ళైన తర్వాత ఫార్మసీ కాదు, దుకాణమే. పెళ్ళయ్యేంత వరకు కొంగు పట్టుకుని తిరుగుతారు, ఆ తర్వాత వేవిళ్ళు, పిల్లలు, ఉయ్యాళ్ళు, అంతే. ఆహా ఎంత బాగుందో ఐడియా. ఏ ఐడియా? అదే పిల్లలు. ఏంటేంటేంటి పిల్లలా? అమ్మ చూడమ్మా కొడుతుంది. ఫోన్లేరా మన పిల్లగా? ఆహా నేను నీ పిల్లనిగా. ఏంటి చిన్నపిల్లలాగా? సత్య మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? కూర్చోండి. మీ అమ్మగారికి అథెరోస్క్లెరోసిస్ అంటే గుండెకి రక్తం సప్లై చేసే మార్గంలో కొలెస్ట్రాల్ అడ్డుపడుతుంది. దాన్ని క్లియర్ చేయాలి, లేదా బైపాస్ సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీకి అయితే సుమారు 3 లక్షల వరకు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మకి క్యూర్ అయితే చాలు. డోంట్ వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. కమాన్. సత్యా, ఇప్పుడు అంత డబ్బు ఎలా ఏర్పాటు చేయగలవు? నువ్వు అమ్మ దగ్గర ఉండవు, నేను ఏదో విధంగా డబ్బు అరేంజ్ చేస్తాను. టేక్ కేర్. వెళ్ళు. డాక్టర్, చైర్మన్ గారి మదర్ అడ్మిట్ అయ్యారు, వెరీ అర్జెంట్ సార్. సిస్టర్, నేను మళ్ళీ వస్తాను. ఓకే సార్. పేషెంట్ చెక్ చేస్తూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? వస్తానమ్మా, అవతల పేషెంట్ విఐపి, ఇమీడియట్ గా అటెండ్ కావాలి. ఏంటి డాక్టర్ అంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? చావు బతుకులో ఉన్న పేషెంట్ మధ్యలో వదిలేసి విఐపి అంటూ వెళ్తారేంటి? విఐపీలు తప్ప మామూలు వాళ్ళు మనుషులు కారా? మేడం, అవతల పేషెంట్ ఎవరో తెలుసా? ఈ హాస్పిటల్ కట్టించిన చైర్మన్ కి తల్లి గారు. ఎవరైతే మాకేమిటండి? మీ నిర్లక్ష్యం వల్ల ఆవిడకి ఏమైనా అయితే? ఓ పని చేయమ్మా, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళు. వాట్ ఇస్ ద మ్యాటర్? నథింగ్ సార్, షీ ఇస్ అన్నెసెసరీలీ ఎగ్జైటింగ్. సార్, నా పేరు సంధ్య, మీ వసుంధర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కంప్యూటర్ సెక్షన్ లో పనిచేస్తున్నాను. ఓ ఐ సీ. పేషెంట్ మాకు కావాల్సిన వారు హార్ట్ ప్రాబ్లం అని చెక్ చేస్తుండగా విఐపి వచ్చారంటూ మధ్యలో వదిలేసి వచ్చేసారు సార్. అదేమిటని అడిగితే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు సార్. డాక్టర్, ఇస్ దట్ ట్రూ? లేదు సార్, నేను ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. ఎవరండి విఐపి? ఎవరా విఐపి? జబ్బుతో మన దగ్గర వచ్చిన ప్రతి మనిషి మనకి విఐపియే.
ఇక్కడ విఐపి అంటే వెరీ ఇల్ పర్సన్ అని అర్థం, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని కాదు. వెయిట్ వెయిట్ ప్లీజ్. ఇక్కడ నా కుటుంబం నీ కుటుంబం అని ప్రయారిటీ ఉండకూడదు. మీరందరూ డ్యూటీ వదిలేసి నా తల్లి కోసం రావడం నాకు చాలా అన్ఈజీగా ఉంది. ప్లీజ్ డాక్టర్, గో అండ్ అటెండ్ హర్. సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐమ్ సారీ మేడం, వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను. సారీ. సార్ ఎస్, ఇంకేదైనా చెప్పాలా? ఏం లేదు సార్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. పేషెంట్ నా కాబోయే అత్తగారు బైపాస్ సర్జరీ చేయాలి, 3 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. నేను నా వుడ్ బి జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళం. సడన్ గా అంత డబ్బు తేవాలంటే కష్టం కదా. మీ కంపెనీలో ఏదైనా లోన్ శాంక్షన్ చేస్తే నా మంత్లీ శాలరీలోంచి కట్ చేసుకునే ప్రొవిజన్ ఏదైనా? అవన్నీ ఆఫీస్ వ్యవహారాలు. నేను చైర్మన్ అయినా డీటెయిల్స్ నాకు పెద్దగా తెలియవు. సార్, నేను మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ సార్. మా కష్ట సుఖాలు మీరు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు సార్? ప్లీజ్ కన్సిడర్ మీ సార్. ఓకే ఓకే ఓకే, మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది. ప్లీజ్ ఏడవకండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే. హలో, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఐఎమ్ భవానీ ప్రసాద్ స్పీకింగ్. న్యూ అడ్మిషన్, కార్డియాలజీ డిపార్ట్మెంట్. పేషెంట్ పేరేంటి? జానకి. జానకి. ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ బిల్లు నా పర్సనల్ అకౌంట్లో వేయండి. థ్యాంక్ యూ. ఇస్ దట్ ఓకే ఫర్ యూ? థ్యాంక్ యూ సార్. ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకోండి ప్లీజ్. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అమ్మగారికి. ఓ ఏంటి బాగా అల్లరి చేస్తున్నాడా? ఇటు. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. సరే. లేదురా, ఊరుకోమా, ఊరుకో ఊరుకో. మీ అమ్మగారికి ఎలా ఉంది సార్? పర్వాలేదు, హై బీపీ. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతుంటుంది. మీ అత్తగారికి ఎలా ఉంది? ఇప్పుడు ఓకే సార్, డాక్టర్స్ చూస్తున్నారు. నాకివ్వండి సార్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వచ్చావా? కోపం పోయిందా? ఎంతో కాలం బతుకునమ్మా, ఈ ముసల్దాన్ని క్షమించేయకూడదు. నీ మీద నాకేం కోపం లేదమ్మా. నా కోడలు వచ్చేసింది. నా కోడలు లక్ష్మీదేవి కోపం పోయి వచ్చేసింది. నా కోడలు నాతోనే ఉంటుంది. ఏమ్మా, ఇక్కడే ఉంటావు కదా? నేను పుట్టింది ఇక్కడే అయినా పై చదువులకి స్టేట్స్కి వెళ్ళాను. అక్కడుండి మా కంపెనీ బిజినెస్ చూసుకునేవాడిని. అమెరికాలోనే ఓ అమ్మాయిని చూడడం, అమ్మకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. నేను ఎప్పుడూ నా భార్యని ఇండియాకి తీసుకురాలేదు. నా భార్య మొహం ఎలా ఉంటుందో కూడా మా అమ్మకి తెలీదు. మొదట్లో కోపంగా ఉన్న కోడలు గర్భవతి అని తెలిసేసరికి కోపం తగ్గింది. అయ్యిందేదో అయ్యింది, కోడల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. 4 నెలల పాటు అమ్మతో ఆనందంగా గడపాలని ఇండియాకి బయలుదేరాను నేను. నా బిడ్డతో వచ్చానే గాని భార్యతో రాలేకపోయాను. నా బిడ్డ నా చేతిలో పెట్టి నా భార్య చనిపోయింది. మనవడు కోడలు కొడుకు వస్తున్నారని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న నా తల్లికి వచ్చేసారు. నా కొడుకు కోళ్ళు వచ్చేసారు. పదండి. చిన్నమ్మగారు ఏరు బాబు? కోడలేదురా?
అమ్మా కోడలేది నీ మనవడు. మనవడు సరేరా, కోడలేది అమ్మా అది చెప్పు. రానందా? రానందా? పెళ్లి కొప్పుకొందాని మొహానికి బిడ్డను ఒకసారి చూపించండి చాలు. నేను మాత్రం ప్రాణం పోయిన ఆ గడప తొక్కను, ఆవిడ మొహం చూడను అందా. నేనే పాపిస్తుదాన్నిరా. కొడుకు కోడలు కలిసి తిరుగుతుంటే చూసే అదృష్టానికి నేను నోచుకోవద్దు. ఆ యోగం నాకు ఉండద్దు. దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు సార్. ఐఎమ్ సారీ. సంధ్య చెప్పండి సార్. ఏం లేదు, ఒక విషయం మిమ్మల్ని. అడగండి సార్. చాలా సెన్సిటివ్ విషయం. చెప్పండి. ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సంధ్య. అండర్స్టాండ్ చేసుకోకపోయినా నష్టం లేదు, కానీ మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉంటే. మరే మరే చెప్పండి. ఇందాక మీరన్నారు, ఎన్ని జన్మలెత్తినా నా రుణం తీర్చుకోలేదు. అవును సార్, అన్నాను. అది నేను మనస్ఫూర్తిగా అన్నమాట. జన్మలెత్తక్కర్లేదు, జస్ట్ 4 months నటిస్తే చాలు. నటించడమా? 4 నెలల్లో అమెరికాకు వెళ్ళిపోతున్నాను. ఆ వెళ్ళే వరకు మా అమ్మకి మీరు కోడలుగా నటిస్తే చాలు. చూశారుగా సంధ్య, మా అమ్మ మిమ్మల్ని చూసి తను కోడలనుకుంది. నేను మీ తల్లి కోడలుగా నటించడం అంటే మీకు నేను భార్యగా నటించడం అని మీకు తెలుసా? అది జస్ట్ నటించడం అంతే. సార్, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం రేపో మాపు పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ టైంలో నేను మీకు భార్యగా నటిస్తే అసలు అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఏ అమ్మాయి పరాయి మగవాడికి భార్యగా నటించడానికి ఒప్పుకోదు. సారీ సార్, మీరు నాకు బాసే కావచ్చు, మీరు చేసిన సహాయం గొప్పదే కావచ్చు, కానీ దానికోసం నేను నా జీవితాన్ని పాడు చేసుకోలేను. ఒకవేళ మీరు చేసిన ఈ మేలుకి నేను ఈ పని చేసి తీరాలని మీరు నిర్బంధిస్తే మీకు మీ సహాయానికి ఓ నమస్కారం. సంధ్య, యు గాట్ మీ రాంగ్. You're wrong. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఐఎమ్ సత్య, సంధ్య ఉడ్బిని. హలో. మా అమ్మగారు ఆపరేషన్కి హెల్ప్ చేశారని తెలిసింది. థ్యాంక్ యూ సార్. సత్య, పద వెళ్దాం. 1 minute. బై ది వే, సంధ్య మీతో వస్తుంది. సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు, నేనంతా విన్నాను. మా అమ్మగారు ప్రాణాలు కాపాడిన దేవుడు మీరు. మీ అమ్మగారు నాకు తల్లితో సమానం. సంధ్య మీతో వస్తుంది. సత్య, కమాన్ సంధ్య. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ వెళ్తాను. నీకోసం, నా సత్య కోసం.